క్రైస్తవ చరిత్రలో మీరు చూడండి, సంఘాల్లో భక్త్ సింగ్ గారు వచ్చినప్పుడు ఇంచుమించుగా 70 లాంగ్ ఇయర్స్ మన చరిత్ర అంతే. ఆయన వచ్చిన తర్వాత మార్క్ ఏదైనా ఉందంటే మార్క్ ఆఫ్ సపరేషన్. క్రైస్తవ సంఘాలలో ఎందుకైనా విలక్షణమైన వ్యక్తిగా దీవించబడ్డాడంటే ప్రత్యేకత. ఎక్సెల్సియాస్ ఆర్డర్ని పూర్తిగా కొలదోశాడు ఆయన. గౌన్లు లేవు, తెల్ల బట్టలు లేవు, అంగీలు లేవు, దారాలు లేవు, తర్వాత రిబ్బన్లు లేవు. ఎవ్రీథింగ్ చేంజ్డ్. ఆత్మ సంబంధమైన పరిచయం ఎలా జరగాలో విలక్షణమైన రీతిలో ప్రత్యేకించబడిన విధానంలో చేసి చూపించాడు. పుట్టగొడుగుల్లాగా సంఘాలు ఆవిర్భవించాయి. విశ్వాసులు కోకలలు ఇంచుమించుగా సంఖ్యలు విస్తృతుతోనే వచ్చాయి. అందుకే 2000 yearsలో చరిత్రకారుడు రాస్తూ ఒక మాట అన్నాడు. అప్పటికి చనిపోయే సమయానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లెక్కిన వన్ అండ్ ఓన్లీ పాస్టర్, గాడ్ సర్వెంట్, భగత్ సింగ్ ఆఫ్ ఇండియా. ఊహించారా?